నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? జనసేనానికే కాదు జనసేన సైనికులకు కూడా తిక్కుంటుందంట. దానికి పక్కా లెక్కలు ఉంటాయంట. ఏంటి తిక్కా లెక్కలు అనుకుంటున్నారా? చెప్తా. అదే ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. జన సైనికులు ఏం చేశారు అనే దాని మీద అయితే మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. సో ఈ వీడియోను ఖచ్చితంగా మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకు అంటే వాస్తవాలు జనానికి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి. అయితే ఈరోజు మనం కమ్ టు ద పాయింట్లోకి వెళ్ళిపోదాం. అయితే పాయింట్ ఏమిటి అంటే, ఇప్పుడు మన ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఎక్కడ ఉంటుందో పవన్ కళ్యాణ్ ఫోటో కూడా అక్కడే ఉండాలి అని సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారే ఒక మాట చెప్పారు. చెప్పింది ఎవరు? సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చెప్పారు? గొప్పల కోసం చెప్పారా, లేకపోతే పవన్ కళ్యాణ్ని ఆకాశంలోకి ఎత్తేయడానికి చెప్పారా అంటే కాదు. అలా ఎందుకు పెట్టారు, అలా ఎందుకు చెప్పారు అంటే ఆయన ఉద్దేశం ఒకటే. ఏమిటి అంటే, కూటమి అంటే ఏంటంటే ఒకే పదంలో మేము ముందుకు నడుస్తున్నాం, ఒకే మార్గంలో ముందుకు వెళ్తున్నాం అనేది ప్రజలకి తెలియచెప్పటానికి. మేమిద్దరం వేరు కాదు, ఇద్దరం ఒకటే, ఆ విధంగానే మేము ముందుకు వెళ్తున్నాము. ఇదివరకులాగా కూటమి అంటే మధ్యలో గొడవలు వస్తాయి ఏ కూటమిలో అయినా అనే ఆలోచనలు ఉండే. కాబట్టి అటువంటి ఆలోచనలకు తావివ్వకుండా నా ఫోటో ఎక్కడైతే ప్రభుత్వ ఆఫీసుల్లో మీరు పెడతారో అక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో ఉండాలి అని ఆయనే చెప్పారు, సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అయితే కొంతమంది ప్రభుత్వ అధికారులకు మాత్రం కొత్త రూల్స్ అనేవి గుర్తుకొచ్చాయంట. అసలు ప్రభుత్వ అధికారులు అంటే ఏమిటి? ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలి. మరి పక్క పార్టీలు గతంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారా అంటే ఎస్, కొన్ని జిల్లాల్లో మాత్రం ఆ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది అని చాలా మంది చెప్పుకుంటున్న మాట. అదేమిటి అంటే విజయనగరం కానీ, చిత్తూరు కానీ, తిరుపతి కానీ, అలాగే ఈ కృష్ణా జిల్లాలకు సంబంధించి, అలాగే విజయవాడ సెక్రటేరియట్కి సంబంధించి కూడా కొన్ని సందర్భాల్లో, ఒక్కొక్క సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ఫోటో అనేది చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన ఉండట్లేదు అనేది అయితే జన సైనికులు గమనించారు. అయితే ఇదేమిటి అని ప్రశ్నిస్తే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? అలా ఉండకూడదు, రాజ్యాంగంలో అలా లేదు అన్నట్టుగా. కొంతమంది మహానుభావులు అయితే హైకోర్టులో పిల్ కూడా వేశారు, దానికి సమాధానం కూడా ఇచ్చారు. ఎవరు? కోర్టు వాళ్ళు. ఏమని? రాజ్యాంగంలో ఏమీ అలా రాసిలేదు, ఫోటో పెట్టకూడదు అనేది రాసేమీ లేదు అని చెప్పి కొట్టేశారు కూడా. ఆ మహానుభావులు తీసుకొచ్చిన మాటని కొంతమంది గతంలో ఉన్న అధికారులు, అంటే ఇప్పుడు ఉన్నారు అధికారంలో, కాకపోతే గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఎఫెక్ట్ వీళ్ళ మీద పట్టడం వల్ల ఏమో పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూస్తుంటే పాపం వాళ్ళకి రూల్స్ అన్ని గుర్తుకొస్తున్నాయట. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించి కుమారుడి ఫోటో ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు రూల్స్? అప్పుడు కూడా మీరు ఉన్నారు కదా అధికార హోదాలో, మరి అప్పుడేం చేశారు? అప్పుడు ఎందుకు గుర్తుకు రాలా? ఇప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ గారి ఫోటోకి మాత్రమే రూల్స్ గుర్తుకొస్తున్నాయా అని జన సైనికులు మాత్రమే కాదు, నార్మల్ పీపుల్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి, డెవలప్మెంట్, అలాగే ఆయన ఇస్తున్న సహాయ సహకారాలు చూసిన వాళ్ళందరూ కూడా చెప్పుకుంటున్న వాస్తవం ఇది. ఏం చేస్తారు? మహా అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటోలు మాత్రం తీసేస్తారు. ప్రజల గుండెల్లోంచి తీసేస్తారా? తీయలేరు. అభివృద్ధి పనులు చేయటం ఆపేస్తారా? ఆపనివ్వలేరు. ఇంకేం చేస్తారు? జన సైనికులు మీరు ఫోటో తీసినంత మాత్రాన వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా అంటే మాత్రం ఖచ్చితంగా ఊరుకోరట. అది ఎందుకు ఊరుకోరు అంటే ఇంకా ఏ జిల్లాలో ఈ విధంగా జరుగుతుంది, ఎవరెవరు ఈ విధంగా చేస్తున్నారు అనే దాని మీద గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి వర్క్ చేస్తున్నారంట. ఆ లిస్ట్ అంతా కూడా ఈ రోజు రేపు బయటకు తీసి సీఎం చంద్రబాబు నాయుడు గారికే కంప్లైంట్ చేయబోతున్నారంట. అయితే మీరు ఖచ్చితంగా అయితే ప్రతిఫలం అనుభవించి తీరాల్సిందే అని చాలా మంది చెప్తున్న మాట. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నారు కాబట్టి మీరు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలి. ముఖ్యంగా ఇక్కడ ఏమన్నా చెయ్యకూడని పనులేం కాదు కదా. అభివృద్ధి చేస్తున్న వ్యక్తి ఫోటో పెట్టుకోవడానికి ఏంటి, ఖచ్చితంగా పనిచేస్తున్న వ్యక్తి ఫోటో పెట్టుకోవడానికి ఏంటి అభ్యంతరం అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నారు. అధికారంలో ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టు చేయాలి అని గతంలో చేశారు, మరి ఇప్పుడు ఎందుకు చేయట్లా? అది కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారి ఫోటోకు మాత్రమే రూల్స్ గుర్తుకొచ్చాయా? మరి మిగతా వాటికి ఎందుకు గుర్తుకు రావట్లేదు ఒకసారి చెప్పండి. అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కే తిక్క కాదు, ఆయన సైనికులకు కూడా తిక్క. ఆ తిక్కకు సంబంధించిన లెక్కలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తున్నారు. ఇందాక చెప్పినట్టుగా సీఎంకి అయితే ఖచ్చితంగా కంప్లైంట్ అయితే ఇస్తారట. మీరేమో రూల్స్ అని చెప్పి మీరు ఈ విధంగా ఫోటోలు తీసేస్తున్నారు. అది ఏ విధంగా జనంలోకి వెళ్తుంది? గొడవలకి కారణమే అవుతుంది. ఎలాగా? టీడీపీ వాళ్ళు
వాళ్ళు పదవిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్కి వాల్యూ తగ్గిస్తున్నారు అనేది బయటకు వస్తుంది. మొన్న సిఐఐ సదస్సులో వాళ్ళందరూ అధికారులు అందరూ ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మిగతా మంత్రులు అక్కడ పాల్గొని వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏం చేశారు? సెక్రటేరియట్లో కూర్చొని ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు. దీనికి ఏమని ఆపాదించారు? ఎక్కడో తేడా జరిగింది, అందుకే పవన్ కళ్యాణ్ రాలేదు, ఆ ఫ్లెక్సీల్లో కూడా పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దగా వేయలేదు, ఇంతెక్కడో చిన్న మొక్క మూల ఒకటి వేశారు అనేది బయటకు తీసుకొచ్చారు. ఏదో తేడా జరిగింది, కందుల దుర్గేష్ వచ్చాడు, అలాగే నాదెండ్ల మనోహర్ వచ్చాడు, కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు అంటూ చాలా మంది ఒక సొంత ఛానల్స్ పెట్టుకొని రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. ఒక రకంగా వాస్తవంగా మనం మాట్లాడుకుంటే కందుల దుర్గేష్ కానీ నాదెండ్ల మనోహర్ గారు కానీ పవన్ కళ్యాణ్కి ఒక మాట చెప్పకుండా వెళ్తారా? ఒకసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు అలిగారట, ఆయన్ని పిలవలేదట, గ్రామీణాభివృద్ధి శాఖలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రాలేదా, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఎవరు రాలేదా, అయితే ఈ పర్యాటక శాఖకు సంబంధించి మాత్రమే వచ్చారా, ఏంటిది అని రకరకాల ఊహాగానాలు చెప్పారు. వాటన్నిటికీ చెక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన సెక్రటేరియట్లో కూర్చొని ఆయన పని ఆయన ప్రశాంతంగా చేసుకుంటున్నారు, వీళ్ళ పని వీళ్ళు ప్రశాంతంగా చేసుకుంటున్నారు, ఎవరి పని వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటున్నారు. కానీ ఏదో ఒక రకంగా రెచ్చగొట్టాలి, ప్రజల్లో చిచ్చు రేపాలి. ముఖ్యంగా ఇటు టీడీపీ అలాగే జనసేన అట్లాగే బీజేపీలో ఈ కూటమిలో వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా ఏదో ఒక రకంగా ప్రజల్లోకి ఆ నెగిటివిటీ తీసుకువెళ్ళాలి అన్న ఉద్దేశంతో పనిచేయటానికే పుట్టారా చాలామంది అంటే ఎస్ అవుననే చెప్తున్నారు చాలామంది. సో ఇప్పుడు ఆ టాపిక్ అంతా అయిపోతే ఇంకొక టాపిక్ ఒకటి బయటకు వచ్చింది. ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ 104 సార్లు వారాంతంలో హైదరాబాదు వెళ్ళారు అని. వెళ్తారు, ఏమవుతుంది వెళ్తే? మొంతా తుఫాన్ అప్పుడు కూడా ఇక్కడే ఉండి చేశారు, వారాంతంలో కూడా ఉన్నారు. మరి అదెందుకు చెప్పలా? 104 సార్లు వెళ్ళారు అని కౌంట్ చేస్తున్నారు కదా. ఇక్కడ ఉండి ఎప్పుడైతే మొంతా తుఫాన్ వస్తుంది అని చెప్పారో అప్పటి నుంచి అది వెళ్ళేదాకా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడే ఉన్నారు కదా. మరి అదెందుకు చెప్పరు? వారాంతంలో 104 సార్లు వెళ్ళారు 18 నెలల్లో. 18 నెలలు అంటే అదే 18 నెలల్లో ఎన్ని చేశారు అనేది ఎందుకు హైలైట్ చేయరు? స్వార్థంగా ఆలోచించకండి. ఎవరైనా సరే పని చేస్తే పని చేస్తున్నారనే చెప్పండి, చెయ్యకపోతే చెయ్యలేదనే విషయాన్ని చెప్పండి. అంతేకాని అర్థం లేని పర్థం లేని విషయాలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయాలు మాత్రం ఈ విధంగా నెగిటివిటీగా తీసుకెళ్ళొద్దు. ఒకవేళ తీసుకెళ్ళినా నష్టం మీకే అవుతుంది, ఆయనకేమి అవ్వదు. మనం నెగిటివిటీగా చెప్పాం, ఆయనకే నష్టం లేదు. మీరు ఫోటోలు తీసేశారు, దానివల్ల ఎవరికి నష్టం? ఆయనకేం నష్టం లేదు. ఫోటోలు పెట్టినా సేవ చేసుకుంటారు, ఫోటోలు పెట్టకపోయినా ఆయన సేవ ఆయనదే, ఆయన పని ఆయనదే, ఆయన అనుకున్నదే చేస్తారు. నువ్వు ఫోటో పెడతావు కదా అని 10 ఏళ్ళు పార్టీ కోసం పోరాడలేదు ఆయన, అధికారంలోకి రావడానికి పోరాడలేదు ఆయన. ఆయన పోరాడింది దేనికి? ప్రజలకు సేవ చేయాలి. ఈ విధంగా నార్మల్గా ఉంటూ సేవ అనేది చేయలేము. అధికారంలో ఉన్నామనుకోండి, ప్రతి పనిని కూడా అధికారులకు కమాండింగ్ గా చెప్పి చేయించవచ్చు, సామాన్య పీపుల్కి వినరు కదా. ఆ ఉద్దేశంతో మాత్రమే ఆయన అధికారాన్ని కోరుకున్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఏ విధంగా ఆయన అనుకున్నారో అదే విధంగా పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక బురద జల్లే కార్యక్రమాలు ఆపేసి ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారు అంటే ప్రభుత్వం చెప్తున్న పనులు చేసుకుంటూ వెళ్ళండి. మీరు క్వశ్చన్ చేయండి, ఎప్పుడు మీకు అనుకూలంగా లేకపోయినా, మీకు విరుద్ధంగా అసలు చట్టానికి వ్యతిరేకంగా ఏమన్నా పనులు చెప్పినా చేయటానికి మాత్రం మీరు ఖచ్చితంగా ప్రతిఘటించాల్సిన విషయమే. అంతేగాని గత ప్రభుత్వ నీడలు మీ మీద పెట్టుకొని అక్కస్సు కడుపులో పెట్టుకొని మీరు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఆ ఫోటోలు తీసేయటం, లేకపోతే ఆయన మీద బురద జల్లే కార్యక్రమాల్లో పాల్గొనటం, చెప్పుడు మాటలు వినటం, ఇలాంటివి ఆపేస్తే మంచిదని చాలా మంది చెప్పుకుంటున్న మాట. ఇది జన సైనికులు అని ఎందుకు అంటున్నానంటే వాళ్లే వెలుగులోకి తీసుకొచ్చారు. మీరు చేసే పనులన్నీ కూడా వాళ్లే వెలుగులోకి తీసుకొచ్చారు. ఇంకా ఏ జిల్లాలో ఏమేమి జరగబోతున్నాయో, ఏమేమి రిపోర్ట్లు ఉన్నాయో, అసలు ఎన్నెన్ని జిల్లాల్లో ఎన్నెన్ని మండలాల్లో ఈ ఆఫీసుల్లో ఆయన ఫోటో తీసేశారు ఏంటి అనే దాని మీద ఒక లిస్ట్ అయితే మాత్రం బయటకు వస్తుంది. చూద్దాం ఇంకా ఎన్ని జిల్లాలు, ఎన్ని మండలాలు, ఎన్ని గ్రామాలు ఆ విధంగా ఉన్నాయి అనేది మనకు కూడా తెలియాలంటే ఒక 2 రోజులు ఆగాల్సిందే. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.